రామచంద్ర యాదవ్ గారిని తిరుపతిలో అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్య భాగంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క మనోభావాలకు దెబ్బ కలిగించేటువంటి అంశాల మీద ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలను కోరడం భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు. తిరుపతిలో ముంతాజ్ హోటల్ ఎలా నిర్మిస్తారు, దానికి ఎలా పర్మిషన్ ఇస్తారు? గత ప్రభుత్వంలో వైసీపీలో వారికి పర్మిషన్స్ ఇస్తే దాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళిద్దరూ ఒకటైపోయి వాళ్ళ యొక్క పనితీరు ఒకటైపోయి ఇది తప్పు అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ విధమైనటువంటి పాశవిక చర్యలతోటి ప్రభుత్వాన్ని నడపడం మీకు చేత కాకపోతే మీరు మళ్ళీ రాజీనామా చేయాలి తప్ప ప్రజాస్వామ్యాన్ని కూనిపరిచే విధంలో, ప్రజాస్వామ్యాన్ని భంగపరిచే విషయంలో ఇలాంటి చర్యలు తగవని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకసారి గమనించండి మిత్రులారా, బోడే రామచంద్ర యాదవ్ గారు ఏం తప్పు చేశారు? ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాలని, ఆ హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి మానవతా విలువలని కాపాడే విషయంలో ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తప్ప? అది తప్పు అయితే అది ఏ విధంగా తప్పు అవుతుందో మీరు ఒక లిఖితపూర్వకంగా రాసివ్వండి. కానీ ఇలా అక్రమ అరెస్టులతోటి ప్రజలను మీరు ఆపాలని చూస్తే అది ఖచ్చితంగా మీరు ఈ ప్రజాగ్రహానికి గురవుతారని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో భాగంలో ఇలాంటి చర్యలు తగవు. ప్రజలకు కల్పించినటువంటి స్వేచ్ఛ, వ్యక్తిగత అవసరాలకు సంబంధించినటువంటి ఆ మనోభావాలకు సంబంధించినటువంటి ఏ అంశాలను కూడా వ్యక్తపరిచేటువంటి ఆలోచన, వ్యక్తపరిచేటువంటి హక్కు కల్పించబడినటువంటి భారత రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారో ఒకసారి గమనించినట్లయితే, భారత రాజ్యాంగాన్ని మీరు ఏ ఒక్కరు కూడా గౌరవించి, భారత రాజ్యాంగాన్ని గౌరవించి మీరు పరిపాలన అనేది కొనసాగించట్లేదని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. భారత రాజ్యాంగాన్ని అసలు మీకు అవగాహన ఉందా అని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. భారత రాజ్యాంగంలో అవగాహన ఉంటే ఇలాంటి చర్యలు ఏ విధంగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒకసారి గమనించండి మిత్రులారా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఆడుతున్న ఆటలో ఇక్కడ ఉన్నటువంటి మానవాళి ఏ విధమైనటువంటి ఈరోజు కూటికి, గుడ్డకి, స్వేచ్ఛకి, భద్రతకు అన్ని విధాలుగా మనల్ని నష్టపరుస్తూ వీళ్ళ యొక్క ఆధిపత్యం కోసం, వీళ్ళ యొక్క కులాల అభివృద్ధి చెందడం కోసం, వీళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవడం దానికి తప్ప ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 88-89% ఉన్నటువంటి ఈ పేదరికాన్ని ఏ విధంగా వీళ్ళు పేదరిక నిర్మూలన కోసం ఏ విధమైనటువంటి పని కార్యకలాపాలు చేస్తున్నారని ఒకసారి గమనించినట్లయితే, పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం కావచ్చు, ఉపాధి లేనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆకాశానికి ఎగిరినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, పేదవాడు కనీసము ఒక పూట తిని 2 పూట్ల పస్తుండి పిల్లలను చదివించుకునేటువంటి పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆరోగ్య విధానానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏ ఒక్క అంశంలో కూడా ఎక్కడ కూడా ఈ రెండు రాజకీయ పార్టీలు మనకి భద్రత కల్పించట్లేదని చెప్పేసి బహుజన్ మిమ్మల్ని తెలియపరచుకుంటున్నాను. ఒకసారి గమనించండి మిత్రులారా, ఇదే విధంగా కొనసాగితే రానున్న భవిష్యత్తులో మనము ఖచ్చితంగా బానిస బ్రతుకుతామని చెప్పేసి, మరో స్వతంత్ర ఉద్యమం కోసమై మళ్ళీ మనం పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి, ఆ ఉద్యమంలో ఇలాంటి అరెస్టులు, ఇలాంటి నిర్బంధాలు, కొన్ని ప్రాణాలు త్యాగం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనందరం కలిసికట్టుగా ఈ రెండు రాజకీయ పార్టీలకు ధీటుగా ఈ రెండు రాజకీయ పార్టీల యొక్క పనితీరుపై మనం ప్రశ్నించాలా, పనితీరుని మనం వ్యతిరేకించాలా, ఈ రెండు దుర్మార్గపు రాజకీయ పార్టీలను భూస్థాపితం చేయాలా. కాబట్టి మనందరం ఏకం కావాలా. ఈరోజు జరిగినటువంటి ఈ అక్రమ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ ఆవేదన వ్యక్తపరచుకుంటున్నాము. జై భీమ్, జై భారత్.